పిక్చర్స్ దిస్ డివైస్ అంటేనే మనకు ఆటోమేటిక్గా మన కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది ఆ డ్రైవ్. ఇక్కడ మీకు ఎక్కడైతే ఉన్నాయో పిక్చర్స్ ఆ యొక్క డ్రైవ్కి వెళ్ళేసి తీసేసుకోండి. సపోజ్ నాకు ఇక్కడ పైథాన్ ఉంది, క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ లోగో పిక్చర్స్. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీరు పిక్చర్స్లోకి వచ్చారో ఆటోమేటిక్గా మీకు పిక్చర్ రిలేటెడ్ టూల్స్ అనేది వచ్చేసాయి. ఓకే, దీనికి ఒకవేళ మీకు ఇది కనుక రాకుంటే ఈ యొక్క మౌస్తో దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి పిక్చర్ పైన, ఆటోమేటిక్గా ఇక్కడ పిక్చర్ యొక్క టూల్స్ అనేది వస్తాయి. ఇక్కడ మీరు ఈ యొక్క పిక్చర్ని కావాలంటే డిఫరెంట్ స్టైల్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్ యొక్క ఫార్మాట్స్, ఫ్రేమ్స్, స్టైల్స్ ఉంటాయి. సో ఆ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క బోర్డర్ వైట్ కలర్లో ఉంది కదా, బోర్డర్ కూడా కావాలంటే మీరు కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. బోర్డర్ యొక్క కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క పిక్చర్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి. ఎఫెక్ట్స్ అంటే కొంచెం షాడో టైప్లో కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్లో మీకు కావాలంటే ఈ యొక్క షాడోస్ అనేది వస్తాయి. ఇట్లా గ్లో ఎఫెక్ట్స్ కావాలంటే గ్లో ఎఫెక్ట్స్ వచ్చింది చూడండి ఎఫెక్ట్స్. సో లేఅవుట్ అంటే ఇందులో మీరు ఏదైనా టెక్స్ట్ ఏదైనా కంటెంట్ అనేది రాయాలంటే అప్పుడు లేఅవుట్ రూపంలో తీసుకొని మీరు ఇక్కడ కంటెంట్ అనేది రాస్తారు. ఓకే, మళ్ళీ మీకు అవసరం లేదంటే ఆ లేఅవుట్ ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి. ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మీరు చూస్ చేసుకుంటారు. ఓకే, మళ్ళీ ఎస్కేప్ ఇచ్చేస్తే మీరు ఎగ్జిట్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ ఇలాగ మనకి పిక్చర్లో తీసేసుకోవచ్చు. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అమ్మా. ఎన్ని పిక్చర్స్ కావాలంటే అన్ని పిక్చర్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అవి ఒక్కటే కాదు, మీరు నెంబర్ ఆఫ్ పిక్చర్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ ట్రైబ్లో ఉంది ఏంటి అనేది చూస్ చేసుకోవాలి. ఈ యొక్క పిక్చర్ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు. ఇలాగ మీరు రీసైజ్ చేసుకోవచ్చు. కార్నర్తో నేను మౌస్తో లాంగ్ ప్రెస్ చేసుకొని డ్రాగ్ చేస్తున్నాను. ఇలాగ దగ్గరికి డ్రాగ్ చేస్తాను అంటే మళ్ళీ మనం కనుక ఇలాగ లెఫ్ట్ కానీ హైట్ కానీ ఇట్లాగ మనం ఎక్స్టెన్షన్ చేయాలన్నా ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి కార్నర్లో ప్రెస్ చేసుకుంటే ఆ విధంగా మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ పిక్చర్కి మళ్ళీ మీకు ఇక్కడ కలర్స్ అనేది ఉంటాయండి. పిక్చర్కి పర్టికులర్గా కలర్స్ అనేది ఉంటాయి. ఆ పిక్చర్కి రిలేటెడ్గా మీకు ఏవైనా కలర్స్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఆ టైప్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ అవుతుంది. ఒరిజినల్ పిక్చరే కావాలన్నా ఒరిజినల్ పిక్చరే కూడా పెట్టుకోవచ్చు. అదే పిక్చర్ని మీరు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలంటే ఆర్టిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. చూడండి సైడ్ ఎఫెక్ట్స్, ఎంత ఎఫెక్ట్స్ ఇవ్వాలి ఏంటి అని. అలాగే దీనికి సంబంధించి ఇంకా ఏమైనా కరెక్షన్స్, లైట్ డార్క్ ఇలాగ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది కూడా ఇచ్చేసుకోవచ్చు. ఈ యొక్క పిక్చర్ని మీరు మళ్ళీ కావాలంటే ఈ యొక్క పొజిషన్ అంటే ఏంటంటే ఈ యొక్క పేపర్లో ఈ యొక్క పిక్చర్ అనేది ఏ పొజిషన్లో వెళ్ళాలి అనేది మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఆ పొజిషన్కి వెళ్ళండి. సపోజ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సైడ్కి పొజిషన్కి వెళ్తుంది. అట్లాగే పిక్చర్ని మనం ఏ యొక్క పొజిషన్లో పేపర్లో ఏ పొజిషన్లో మనం ఉంచాలి అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వస్తే రాప్ టెక్స్టింగ్. రాప్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది అనుకున్నాం, ఆ టెక్స్ట్కి అనుగుణంగా మీకు ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలి అనేది ఎలాగైతే తెలుసుకుంటామో ఆ విధంగా ఈ టెక్స్ట్ అనేది కంటెంట్ కనుక ఉంటే ఆ కంటెంట్కి దానికి రాపింగ్ అవుతుంది. ఎలాగో చెప్తాము. సపోజ్ నేను ఇక్కడ కొంచెం టెక్స్ట్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు నేను కొంత టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ తీసుకున్నానో నేను మళ్ళీ ఒక పిక్చర్ని తీసుకుంటాను. సేమ్ పిక్చర్ అయినా పర్లేదు, నేను అదే పిక్చర్ని నేను మళ్ళీ తీసుకుంటాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది అన్నది. రాపింగ్ అంటే ఇప్పుడు నేను దీన్ని ఈ యొక్క మధ్యలో టెక్స్ట్ని పెట్టాను. ఇక్కడ రాపింగ్ అంటే మీకు ఇక్కడ చూడండి, సపోజ్ నాకు ఈ టైప్లో పెడితే చూడండి ఈ టైప్లో పెడితే మీకు అదే టైప్ ఆఫ్ రాపింగ్ వస్తుంది. ఇక్కడ నేను బిహైండ్ అంటే టెక్స్ట్ దానిపైన వచ్చేస్తుంది అన్నమాట. చూడండి టెక్స్ట్ దానిపైన వచ్చిందా. ఇట్లాగా మనకి పిక్చర్కి సంబంధించినటువంటి వాటిని ఇందులో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఈ యొక్క పిక్చర్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి. మీకు పిక్చర్ టూల్స్లో ఇక్కడ రాపింగ్, లేదా మీరు ఇలాగ రైట్ క్లిక్ ఇచ్చినా కూడా మీకు రాప్ టెక్స్ట్ అనేది వస్తుంది. ఈ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే రాపింగ్ అనేది వస్తుంది. రాప్ టెక్స్ట్ అని సేమ్ ఆప్షన్స్ ఇలాగ డిఫరెంట్గా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి గ్రూపింగ్ అంటాం. ఐడియా ఉందా? గ్రూపింగ్ అంటే
గ్రూపింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి 2 ఆర్ మోర్ దాన్ ఇమేజెస్ అంటే నేను దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నా, ఇంకొక ఇమేజ్ తీసుకున్నా. సపోజ్ నాకు దీన్ని ఈ టైప్ ఆఫ్ దాంట్లో సెటప్ చేస్తాను, నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను. అంటే నాకు ఇలాగా ఉండాలి. తీసుకోవాలి. సో నేను పిక్చర్స్ అనేది నాకు ఈ టైప్లోనే ఉండాలి. నాకు ఇవి మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనుకుంటే మీరు వీటిని కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకొని మౌస్తో సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మౌస్తో సెలెక్ట్ చేస్తారో మీకు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే పిక్చర్ పైన గ్రూపింగ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు ఒకే పిక్చర్గా కన్వర్ట్ అయిపోయింది. ఇలాగ మనకి గ్రూపింగ్ అనేది వచ్చు. మళ్ళీ మనకి గ్రూపింగ్లోనే మీరు రైట్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మీరు అన్గ్రూపింగ్ అని ఉంటుంది. అన్గ్రూపింగ్ అని పిలిస్తే కనుక మళ్ళీ ఇండివిజువల్గా పిక్చర్స్ అనేది చేంజ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ మీకు కావాల్సిన పొజిషన్లో మీరు సెటప్ చేసేసుకొని వదిలేయచ్చు. మళ్ళీ కావాలి మీరు ఎన్నిసార్లు అయినా ఈ యొక్క ఎంఎస్ వర్డ్లో మీరు ఏదైనా కూడా ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. గ్రూపింగ్ మళ్ళీ గ్రూపింగ్ అంటే మళ్ళీ పిక్చర్ లాగా కన్వర్ట్. అలా సింగిల్ ఇమేజ్గా మనకు కన్వర్ట్ అవ్వడాన్ని మనం గ్రూపింగ్ అని అంటాం అన్నమాట.